కూటమి ప్రభుత్వం యొక్క దరిద్రం ఏంటో గాని, వాళ్ళు అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌లో రకరకాల హత్యాకాండలని అవని, ఇవని పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది డెఫినెట్‌లీ. లేదు ఎప్పటినుంచో జరుగుతున్నాయి. జరగట్లేదని ఎవరు అనట్లేదు గానీ, ఇంత ఫ్రీక్వెంట్‌గా జరగటం, దాన్ని మీడియా ఎక్కువగా కవర్ చేయడం జరుగుతుంది. అట్లాగని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం జరగలేదు. ఎన్నో సంఘటనలు జరిగాయి. 1500 హత్యలైనా జరిగాయి ఆ టైంలో. 2014-19 టైంలో గూడా బాగా జరిగాయి. అప్పట్లో 14-19 ఉదాహరణకు పుష్కరాల టైంలో జనాలు చనిపోయినప్పుడు చంద్రబాబు వెళ్లి ఏమి పలకరించలా, పరామర్శించలా, ఓదార్పు చేయలా. 2019-24 వరకు జరిగినటువంటి ఇన్ని వందల హత్యలు, వేల హత్యల టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లి డాక్టర్ ఒక దళిత డాక్టర్ చంపేస్తే అతన్ని వైజాగ్‌లో ఆయన మీద ఏమన్నా వెళ్లి పరామర్శించారా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి? లేకపోతే అప్పట్లో పుష్కరాల టైంలో చంద్రబాబు ఏమైనా పరామర్శించారా? లేకపోతే మొన్న ఎలక్షన్ ముందు కూడా అమర్నాథ్ లాంటి ఒక కుర్రాడు చనిపోతే ఆ కుటుంబాన్ని ఏమన్నా జగన్ పరామర్శించారా? వీళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళకి ప్రేమ వస్తది. ప్రేమ పొంగిపోయి వచ్చేస్తుంటది. మామూలప్పుడు నోరు మూసుకొని ఉంటారు. ఆల్రెడీ 'సుగాలి ప్రీతి' ఇష్యూలో పవన్ కళ్యాణ్ మీద ఒక తీవ్రమైనటువంటి విమర్శ ఉంది. అది జరిగిందే చంద్రబాబు నాయుడు టైంలో. అప్పుడు సరిగ్గా క్వెషన్ చేయలేదని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని పక్కన పెట్టారు. దాన్ని క్వెషన్ చేశారు. మరిప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ విషయంలో ఇంకా ఏమీ చర్యలు తీసుకోలేదు. నిజంగా ప్రభుత్వం తలుచుకుంటే చాలా చిన్న విషయం. చాలా ఫాస్ట్‌గా చేసేయొచ్చు. సరే సీబీఐకి ఇస్తామని, ఇవ్వమని, ఇచ్చామని, అందువల్ల ఆళ్ళు చూసుకోవాలని ఇట్లా కబుర్లు చెప్పడం వేరు గాని, నిజానికి ఒక ప్రభుత్వం తలుచుకుంటే, ఒక నాయకుడు తలుచుకుంటే చాలా ఫాస్ట్‌గా చేయొచ్చు. సరే ఆల్రెడీ ఆ రకమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరుగుతున్న అంశాలు. ఇప్పుడు నంద్యాల 8 ఏళ్ల బాలిక మూడో క్లాస్ చదువుతున్నటువంటి పాప కావచ్చు, రషీద్ అంశం కావచ్చు. ఇట్లా ఉన్నాయి. ఒక 10, 15 ఇష్యూస్ నడిచాయి గత 40 రోజుల్లో గట్టిగా. వీటిల విషయంలో పవన్ కళ్యాణ్ యొక్క రెస్పాన్స్ గురించి జనాలు ఖచ్చితంగా క్వెషన్ చేస్తున్నారు. తిట్టేవాళ్ళు ఓకే. వైసీపీ వాళ్ళు తిడుతూనే ఉంటారు ఎప్పుడైనా గాని. అంటే జగన్‌ని జనసేన వాళ్ళు తిడుతున్నట్టు పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు తిడుతూనే ఉంటారు. అది కాదు పాయింట్. తిడుతున్నారు అనేది కాదు. ప్రజలు క్వెషన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ వేరు, చంద్రబాబు అండ్ జగన్ ఈ బ్యాచ్ వేరు. మోడీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు, జగన్ ఇదంతా ఒక బ్యాచ్. పవన్ కళ్యాణ్ అనేవాడు సెపరేట్ బ్యాచ్. ఎందుకంటే మొదటి నుంచి కూడా సొసైటీ పట్ల ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తిగా పోర్ట్రే అవుతూ వచ్చాడు పవన్ కళ్యాణ్. ఓడిపోయాడా, గెలిచాడా, 2 చోట్ల ఓడిపోయాడా, తర్వాత ఎమ్మెల్యే అయ్యి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇవన్నీ చూడరు జనాలు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నప్పుడు జనం ఏంటంటే చూసేది సమాజం పట్ల ఒక బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి కదా ఇతను. రెస్పాండ్ ఎందుకు అవ్వట్ల? ఇప్పుడు నేషనల్ మీడియా ఎవరో అడిగితే థర్డ్ క్లాస్ పాప గురించి బానే చెప్పాడు. దాన్ని కూడా క్రిటిసైజ్ చేశారు వైసీపీ వాళ్ళు. నాకు అది నచ్చలేదు. బానే చెప్పాడు ఆ రోజు. అంటే రీజనబుల్ గానే చెప్పాడు. ఏమనంటే స్కూల్స్‌లో నుంచి పిల్లలు ఎందుకు తయారవుతున్నారు అనేది రూట్ కాజెస్ నుంచి చూడాలి. వాళ్ళ తల్లిదండ్రుల ఫోన్‌ల దగ్గర నుంచి, టీచర్ల ఫోన్‌ల దగ్గర నుంచి, టీచర్లు ఏం చెప్తున్నారు క్లాసుల్లో, అసలు ఎందుకు మనకి మోరల్ ఎడ్యుకేషన్ ఉండట్లేదు అనేది చూడాలి అని చెప్పాడు. తర్వాత ఒక రోజు తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫాదర్, వాళ్ళ పెదనాన్న ఫోన్‌లో పోర్న్ బయటపడింది. పిల్లలు చూస్తున్నారని కూడా తెలిసింది. నిజం అది. రూట్ కాజ్‌ని వెతకడం అనేది 100% కరెక్ట్. కాకపోతే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇన్నాళ్ళు కూడా ప్రతి అంశం మీద ట్విట్టర్‌లో రెస్పాండ్ అయినటువంటి ఇదే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత కూడా ఒక టీము పవన్ కళ్యాణే రెస్పాండ్ అవ్వాలని లేదు. ఆయన బాధ్యతాయుతంగా ఉన్న టైంలో ఆయనకి అంతే బాధ్యతగా ఉన్న టీమ్‌ని ఆయన ఆల్రెడీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంటే గనక ఒకవేళ వాళ్ళ ద్వారా ఒక ట్వీటో, ఒక వీడియోనో, ఒక రెస్పాన్సో పెట్టగలగాలి. దానివల్ల ఏమైద్దంటే ప్రజలు ఓకే. పవన్ కళ్యాణ్ మాటిచ్చాడు. మా కూటమి ప్రభుత్వం మాటిస్తోంది. హోమ్ మినిస్టర్ కాకపోయినా కూటమిలో ఏపీ డిప్యూటీ సీఎం కాబట్టి మా కూటమి ప్రభుత్వం మాటిస్తుంది 48 గంటల్లో కల్ప్రిట్‌ని పట్టుకోండి. చీరాల్లో అట్లాగే మంత్రి అనిత ఛాలెంజ్ చేశారు, పట్టుకున్నారు. కొన్ని చోట్ల అట్లా కుదరట్ల. ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఉన్న హోమ్ మినిస్టర్‌ల కంటే, అప్పటి పరిస్థితుల కంటే ఇప్పుడు ఖచ్చితంగా కాస్తంత మెరుగ్గా అయినా చేస్తున్నారని ఒప్పుకుంటాం. కానీ అంతకు మించి ఇప్పుడు వయలెన్స్ పెరుగుతుంది. దాన్ని అరికట్టడం విషయంలో రెస్పాన్స్ లేదు. ఇంత ఇంత తీవ్రంగా 8 ఏళ్ల వయసు పాప చనిపోయి, మూడో క్లాస్ పాప చనిపోతే శవం గూడా దొరకని పరిస్థితిలో ఒక్కసారన్నా పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ ద్వారా, ఒక వీడియో ద్వారా, ఒక ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడాలి. అంటే థింగ్స్ మారాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌ని క్వెషన్ చేయడం, ఆయన చొక్కా పట్టుకోవడం, ఆయన్నేదో తిట్టడం అది కాదు ఇక్కడ జనాల యొక్క పాయింట్. పరిస్థితిని మార్చు. దొరక్కపోతే దొరక్కపోయింది పాప శవం. ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. మరి వాటర్ కింద ఎక్కడికో వెళ్ళిపోయినప్పుడు దొరక్కపోయి ఉండొచ్చు. దానికి స్పందనని తెలియచేయండి. ప్రెస్ మీట్‌లు పెట్టేలాగా చేయండి. మీరు కూడా పెట్టండి. మీకు ఎన్నో డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఫారెస్ట్ మినిస్ట్రీ అని, వాటర్ థింగ్ మీరు బిజీగా ఉండుంటారు. డెఫినైట్‌లీ ఒప్పుకుంటాం. ఎవరి బిజీ వాళ్ళు ఉంటుంది మినిస్ట్రీలు కాబట్టి. బట్
అందరికంటే ఎక్కువ బాధ్యత మీకుందని ఆంధ్రప్రదేశ్‌లో జనాలు ముఖ్యంగా యువత చూస్తున్నారు మీ వైపు. కాబట్టి ఒక డీసెంట్ రెస్పాన్స్. అప్పుడప్పుడు నేననేది ప్రతి ఇన్సిడెంట్‌కి గాదు. ఇప్పుడు రషీద్ ఇన్సిడెంట్ ఉంది. అది వైసీపీ కార్యకర్తలు వాళ్ళే కొట్టుకున్నారనే అంశం ఒక అలిగేషన్‌గా ఉంది. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని కన్సోల్ చేశారు. వాటి గురించి నేను మాట్లాడట్ల. ఒక పాప శవం ఇన్నాళ్ళ తర్వాత కూడా దొరకనప్పుడు ప్రజల్లో ఒక అన్రెస్ట్, ఒక అసహనం ఏర్పడుతున్నప్పుడు అట్లాంటి వాటి గురించిన ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రజలకి చెప్పే ఒక గొంతుక పవన్ కళ్యాణ్ అనమాట. ఇప్పుడు అనిత చెప్తే కొంతవరకు హోమ్ మినిస్టర్ చెప్తే కొంతవరకు. లేకపోతే జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ చెప్తే కొంతవరకు. చంద్రబాబు చెప్తే కొంతవరకు. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి యొక్క వాయిస్ చాలా ఎక్కువ దూరం రీచ్ అయ్యేటువంటి లెవెల్ ఆఫ్ పర్సనాలిటీ కాబట్టి ఆయన ఇట్లాంటి వాటిల్లో ఎప్పుడైనా రేర్ కేసెసే కదా! ఇట్లా ఒక పాప మూడో క్లాస్ పాప బాడీ దొరక్కపోవడం ఇన్నాళ్ళైనా కూడా వాటర్ కిందకి ఎక్కడికో వెళ్ళిపోయి ఇందులో ఇన్వాల్వ్ అయింది సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ చదివే పిల్లలనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్ ఉంటాయి కదా! ఇలాంటివి. ఇట్లాంటప్పుడు బాధ్యత తీసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా జరిగింది, ఇలా జరిగింది. సో, దీని గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. అందువల్ల నేను ఇందులో బాధ్యత తీసుకొని మాట్లాడదలుచుకున్నా. ఇదేమి హోమ్ మినిస్టర్‌ని తక్కువ చేయడం, సీఎంని తక్కువ చేయడం అవ్వదు. అవసరమైతే హోమ్ మినిస్టర్ దగ్గరే ఉండి, హోమ్ మినిస్టర్ వద్దకు ఈయనే వెళ్లి పెట్టొచ్చు. ఇక్కడ ఈగోలో లేకపోతే ఒకళ్ళని తక్కువ చేయడమో గాదు. సమాజంలో ఒక అన్రెస్ట్ ఏర్పడినప్పుడు దాన్ని సాల్వ్ చేసే విషయంలో అందరికంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి బాధ్యత ఉంది అని ప్రజలు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అలా ఉంది అనుకున్నారు కాబట్టి ఆ లెవెల్‌లో 21/21 కూడా ఇచ్చారు. డెఫినైట్‌లీ. సో, ఇతన్ని ఏదన్నా ఇట్లాంటి ఒక కొత్త మార్పులకి శ్రీకారం చుట్టాలి. చిన్న ప్రెస్ మీట్‌కి పెద్ద మార్పని ఏమనుకుంటాం గానీ, బట్ స్టిల్ మన సొసైటీ అట్లా తయారైంది. ఎవడు బాధ్యత లేకపోయేసరికి రాజకీయ నాయకులకి ఇది గూడా ఒక పెద్ద మార్పు కింద కన్సిడర్ చేసుకునే కర్మ పట్టింది మనకి. కాబట్టి ఈ రకమైనటువంటి బాధ్యత పవన్ తీసుకుంటే బావుంటుంది అనేది నా ఉద్దేశం. నాలాంటి వాళ్ళు చాలా మంది యొక్క ఉద్దేశం. ఇది ఎవరిని పవన్‌ని తక్కువ చేయటం గాదు, ఎక్కువ చేయటం గాదు. బాధ్యతలని కొత్త ఒరవడిని సృష్టించాలి బాధ్యతల్లో అని కోరుకోవడం అంతే.